హాయ్. ఇవాళ ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడతాను. ఇది ప్రతి ఏజ్ ఫ్యాక్టర్కి వర్తిస్తుంది ఐ థింక్. సో నచ్చితే వీడియో పూర్తిగా వినండి అండ్ మీకు నచ్చితే మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. సో ఇక్కడ టాపిక్ ఏంటి అంటే ట్రస్ట్. ట్రస్ట్ అంటే ఏంటి? నమ్మకం, నమ్మడం. సో నా దృష్టిలో ట్రస్ట్ అంటే ఏంటి అనుకుంటానంటే, ఇప్పుడు ఒక సందర్భం జరిగినప్పుడు అవతల వ్యక్తి నువ్వు ఊహించుకున్నట్టుగా, నువ్వు అనుకున్నట్టుగా, లేదా నీకు నచ్చినట్టుగా చెయ్యాలని ఎక్స్పెక్ట్ చేయడమే ట్రస్ట్. అది అలా చెయ్యకపోతే అగైన్ యూ విల్ కీప్ ట్రస్ట్ బ్రేకింగ్. ట్రస్ట్ బ్రేక్ చేశారు. అసలు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఈ టైంలో ఈ సందర్భంలో ఇలా రియాక్ట్ అవ్వాలని నువ్వెలా ఊహించుకుంటావు? ఇలాగే చేయాలని నువ్వెలా ఊహించుకుంటావు? వాడికే సరైన మైండ్ ఉండదు. వాడికి నచ్చింది ఏదో వాడు చేసుకుంటాడు. నీకు నచ్చితేనే వాడిని ట్రస్ట్ చేయి, లేకపోతే లైట్ తీసుకో. ట్రస్ట్ అనే పేరే తీసి అసలు డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవన్. సో ఇక్కడ ఒక చిన్న టాపిక్ ఏంటి అంటే, ఇప్పుడు దేవుడి మీద కూడా మనం నమ్మకం ఉంచుకుంటాం కదా. సో ఏదో ఒకటి అడుగుతాం దేవుడిని, ఏదో మొక్కుంటాము. ఇన్ రిటర్న్ వీ ఎక్స్పెక్ట్ నాకు ఇస్తాడని నమ్ముతాం. దేవుడు కూడా ఇవ్వకపోతే దేవుడి మీద కూడా నమ్మకం కోల్పోతున్నారు. కొంతమంది కోల్పోతారు కూడా. సో నేనేమంటాను అంటే, నీకు నచ్చింది తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది అంటారు. దేవుడే నువ్వు అనుకున్నది నీకు ఇవ్వలేనప్పుడు, దేవుడే నీ నమ్మకాన్ని బ్రేక్ చేసినప్పుడు, ఆఫ్టర్ ఆల్ మనుషులం అండ్ దట్టు ఇది కలికాలం. నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు ఒక మనిషి నుంచి ట్రస్ట్? సో నేనేం చెప్తున్నా అంటే, ట్రస్ట్ చెయ్యొద్దు, ట్రస్ట్ బ్రేక్ చేయొద్దు అని కూడా చెప్పను. సో ఫస్ట్ నువ్వు ఊహించుకోవడం మాని. ఈ సందర్భంలో తను ఎలా ఉండాలి, అలా ఉండాలి, నాకు నచ్చింది చేయాలని మాని. ఫస్ట్ నీలో లోపం ఉంది, అవతల వాళ్ళలో లోపం లేదు. ఎవరైతే ట్రస్ట్ బ్రేక్ చేశారని ఫీల్ అవుతున్నారో నీలోనే లోపం ఉంది. ఇఫ్ అట్ ఆల్ ఇలాంటివి ఏమీ వద్దు అనుకుంటే అవతల పర్సన్తో రిలేషన్లో ఉండకండి. అది ఏదైనా సరే, ఫ్రెండ్షిప్ అయినా, మ్యారేజ్ లైఫ్ అయినా, రిలేటివ్స్ అయినా, ఎనీ రిలేషన్. ఓకేనా? సో ఫస్ట్ ఆ ఓవర్ ఎక్స్పెక్టేషన్ తగ్గించుకుంటే ఆటోమేటిక్గా ఆ ట్రస్ట్ అనేది అవతల వాళ్ళు ఇస్తారు. అండ్ ఈ వన్ మోర్ థింగ్, నువ్వు ట్రస్ట్ వర్తీగా ఉండడం వల్ల, లాయల్గా ఉండడం వల్ల పక్కనోడికి కాదు కదా, నీకు కూడా ఉపయోగం లేదు. నీకు కూడా తెలియకుండా కొంతమంది ట్రస్ట్ నువ్వు బ్రేక్ చేసి ఉంటావు. సో కాబట్టి అనవసరంగా డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీ వన్ అండ్ డోంట్ ట్రస్ట్ టూ మచ్. ఈ కలికాలంలో ఎవరిని నమ్మద్దు.